విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయం విశిష్టమైన దేవాలయం. ఈ ఆలయంతో మహిమాన్వితమైనది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆది పరాశక్తి, ఈ సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి, జగజ్జనని. ఈ సృష్టిని కాపాడేందుకు, నమ్ముకున్న భక్తుల్ని అనుగ్రహించేందుకు ఈ భూమిపై ఎన్నో రూపాల్లో వెలిసి అమ్మ మహిమల్ని చాటింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమ్మకు ఎన్నో విశేష ఆలయాలు ఉన్నాయి. అలాంటి మహిమాన్విత ఆలయాలలో ఒకటి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం. కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలిసిన మహాక్షేత్రమే కనకదుర్గమ్మ ఆలయం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంగా గుర్తింపు పొందిన దుర్గాభవాని ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్వయంభూగా వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. ఇక్కడ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి పౌరాణిక, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అంతేకాదు, స్థల పురాణం ద్వారా అనేక విషయాలు తెలుస్తుంటాయి. స్థానికంగా అమ్మవారిపై అనేక గాథలు ప్రచారంలో ఉండడమే కూడా విశేషం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. సర్వశక్తివంతమైన అమ్మను శరణు వేడితే భక్తులకు అభయమిస్తుంది, అండగా నిలుస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి అడుగుపెట్టగానే కనిపించే అద్భుత రూపం చూసి భక్తులు తన్మయత్వంలోకి వెళతారు. ఆలయంలో కనకదుర్గమ్మ విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తులో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించి సర్వశక్తివంతంగా దర్శనమిస్తుంది. అమ్మవారి మూలమూర్తికి 8 చేతులతో ఉంటూ ఒక్కో చేతికి ఒక్కో ఆయుధాన్ని ధరించి ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు భక్తులకు ధైర్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ రూపం చూడగానే ఎలాంటి భక్తుడైనా అమ్మ భక్తి పారవస్యంలో మునిగిపోతాడు. ఈ మహిమాన్విత శక్తి క్షేత్రానికి ఎంతో విశేష చరిత్ర ఉంది. కృతయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీదే నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావటం వల్ల కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గగా మారింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. విజయాలు పొందిన అర్జునుడు ఈ విజయుడు అంటారు కాబట్టి ఈ ప్రాంతం విజయవాడగా మారింది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తుంది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ క్షేత్రానికి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు, ఆలయానికి విచ్చేసేవారు ఖచ్చితంగా దివ్యానుభూతులకు లోనవుతారు. మహిమాన్వితమైన అమ్మ మహిమల్ని భక్తులు ఎప్పుడో ఒకప్పుడు అందరూ అనుభవించిన వారే. అంత పవిత్రమైన ఆలయం ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది వచ్చి దర్శించుకుంటారు. కనకదుర్గ ఆలయం ప్రస్తావన మనకు అనేక పురాణాల్లో కనిపిస్తుంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆవరణలో మనం అనేక చోట్ల చూడవచ్చు. అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కనకదుర్గ ఆలయం అనగానే మనకి గుర్తుకు వచ్చేవి ఈ ఉత్సవాలే. ఈ ఉత్సవాలలో అమ్మవారు 9 రోజుల్లో 9 అవతారాల్లో కనిపిస్తారు. అక్కడ దానికి తగ్గట్టు విశేషమైన అలంకరణలు కూడా ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలలో కనకదుర్గమ్మ తొలి రోజున స్వర్ణ కవచాలంకార దుర్గాదేవిగా, 2వ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. 3వ రోజున గాయత్రీ దేవిగా, 4వ రోజున అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. త్రిపుర సుందర దేవిగా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు 6వ రోజున సరస్వతీదేవిగా, 7వ రోజున దుర్గాదేవిగా, 8వ రోజున మహాలక్ష్మీదేవిగా, 9వ రోజున మహిషాసుర మర్దనిగా, 10వ రోజున రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అభయమిస్తుంది.
నవరాత్రి ఉత్సవాలలో సరస్వతి అమ్మవారుగా దర్శనమిచ్చే రోజును భక్తులు అమ్మను విశేషంగా పూజిస్తారు. సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం వేళ వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు. చిన్నారులచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయిస్తారు. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో విశేషం ఉంటుంది. ఇలా ప్రత్యేక పూజలు జరుగుతాయి. కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. కనకదుర్గ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయానికి మొదట నిర్మించిన ఆలయానికి ఎంత తేడా ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుంటే అమ్మవారి మహిమలేంటో మనకు కళ్లకు సాక్షాత్కరిస్తాయి. కోరిన కోరికలు తీర్చే కనకదుర్గమ్మ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. దుర్గామాతను మహిషాసుర మర్దనిగా కూడా పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కలకత్తా, చెన్నై నగరాలకు సరిగ్గా నడుమున ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉండటం విశేషం. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని అర్జునుడు తనకు పాశుపతాస్త్రం దొరికిన తర్వాత నిర్మించినట్లు తెలుస్తుంది. అర్జునుడు ఇంద్రకైలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుడు నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడ అని పేరొచ్చింది. అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్న ఈ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవవర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించేవాడు. చాలా కాలం వరకు ఆ రాజదంపతులకు కలగలేదు. లేక ఒక పుత్రుడు జన్మించాడు. తను కూడా తన తండ్రిలాగే నీతి నిజాయితీలతో ధర్మంగా ఉండడంతో అందరూ తనని ఇష్టపడేవాడు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంలో బయలుదేరాడు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా వెళుతున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఆ సమయంలో ఓ బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు తల్లి తన భుజాలపై ఆ బాలుడి శవాన్ని మోసుకొచ్చి రాజులని నానా మాటలు అంది. ఇలా మనుషులు ప్రాణం తీయకూడదని, తనకు న్యాయం చేయాలని రోధించింది. అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు. వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలని చెప్తారు. అయితే రాజకుమారుడు కావాలని చేయలేదు కాబట్టి తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాబట్టి శిక్షను తగ్గించవచ్చు అని చెప్తారు. అయితే రాజు మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు. అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలపిస్తాడు. అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్టకు సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని, ఇటు రాకుమారుడిని ఇద్దరినీ బతికించింది. అక్కడ కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. ఇది కనకదుర్గమ్మ వైశిష్ట్యానికి నిదర్శనం. ఇంకో కథ ప్రకారం శివుడు ఇక్కడ మల్లయుద్ధం చేశాడు. అందుకే శివయ్యని మల్లికార్జునుడు అని పిలుస్తుంటారని చారిత్రక కథ తెలుస్తుంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగంలో మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ మల్లికార్జునుడు కూడా మహిమల గల దేవుడు. స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారిని భవానీ మాతగా కొలుస్తారు. అందుకే అమ్మవారి చెంత భవానీ దీక్షలను ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. విజయవాడ దుర్గమ్మను భక్తులు ప్రతి సందర్భంలోనూ పూజిస్తారు. కష్టమైన సుఖమైన అమ్మతోనే పంచుకుంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సారి సమర్పించి అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా కొలుస్తారు. వివిధ రకాల పళ్ళు పూలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మవారి ఆలయంలో వారాహి పూజలను కూడా నిర్వహిస్తారు. ఇక శ్రావణ మాసంలో అయితే అమ్మవారిని రకరకాల రూపాల్లో పూజిస్తారు. వరలక్ష్మీదేవిగా పూజిస్తారు. వరలక్ష్మి వ్రతాల్ని ఇక్కడే నిర్వహిస్తారు.
ఇక అమ్మవారి కుంకుమార్చనను శ్రావణ మాసంలో ప్రత్యేకంగా భావిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చేసేవారికి ఎలాంటి కష్టనష్టాలు రావు. ఇక విజయవాడ దుర్గమ్మ ఆలయాల్లో అనేక ఉపాలయాలు ఉన్నాయి. గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, నటరాజ స్వామి ఆలయం లాంటి అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఇక మల్లికార్జున స్వామి ఆలయం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఈ అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు, కళ్యాణాలు, అభిషేకాలు జరుగుతాయి. కనకదుర్గమ్మ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవాభరణ పూజలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఇంకా ఈ ఆలయంలో ఆదిత్యునికి సూర్యారాధన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఆదివారం నిర్వహిస్తుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎలా చేరుకోవాలంటే విజయవాడ నగరంలో దిగితే చాలు. అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఆలయ బస్సులు సిద్ధంగా ఉంటాయి. బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఆలయం ఉంటుంది. అమ్మవారి ఆలయానికి అనేక బస్సులు కూడా వెళ్తాయి. అలాగే రైల్వే స్టేషన్కి కూడా 3 కిలోమీటర్ల మించి దూరం ఉండదు. ఇలా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మహిమాన్విత క్షేత్రం. ఈ క్షేత్రం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా ఆలయ ప్రభావం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. నిత్యం వీఐపీ దర్శనాలతో ఆలయం కిటకిటలాడుతుంటుంది. సాధారణమైన భక్తులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూనే ఉంటారు. నిత్యాన్నదాన సత్రం కూడా ఉంటుంది. భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని ఉచితంగానే స్వీకరించవచ్చు. అలాగే అమ్మవారి లడ్డూని, పులిహారాలను కూడా ప్రసాదాలుగా విక్రయశాలలో అమ్ముతారు. వాటిని కూడా తక్కువ ధరకే కొని భక్తులు ఇళ్లకు తీసుకెళ్లవచ్చు. ఆలయ పరిసరాలు కూడా ఎంతో పవిత్రంగా ఉంటాయి. ఇలాంటి మహిమాన్విత అయిన ఆలయాన్ని దర్శించాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అమ్మ దర్శనం ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే. కనకదుర్గమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తే కనకవర్షాన్ని కురిపిస్తుంది. భక్తుల్ని చల్లని చూపులతో దీవిస్తుంది. అలాంటి తల్లిని దర్శించుకోవాలంటే మనకి పూర్వజన్మ సుకృతమే ఉండాలి. అంత గొప్ప అదృష్టాన్ని మీరు పొందాలని మనసారా ఆశిస్తూ, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ, భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తప్పనిసరిగా మరిన్ని వీడియోల కోసం భక్తి9ని సబ్స్క్రైబ్ చేసుకోండి.